ఏటా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులంతా కలిసి రణభేరి మోగించనున్నారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ నిరుద్యోగ రణభేరి నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో మహా నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో ఇందిరా పార్క్ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. నిరుద్యోగ రణభేరీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. ప్రభుత్వంపై నిరుద్యోగులైతే పోరుబాట పడ్డారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మమ్మకు ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసినట్టు ఇవాళ నిరుద్యోగులు ఏకమై ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగ రణభేరి ఏర్పాటు చేశారు. ఈ నిరుద్యోగ రణభేరికి పెద్ద ఎత్తున విద్యార్థులు కావచ్చు, అభ్యర్థులు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చింది, కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉద్యోగం గిట్ట ఇయ్యలేదని ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ ఇందిరా పార్క్ వేదికగా నిరుద్యోగ రణభేరి ఏర్పాటు చేస్తున్నారు. నిరుద్యోగ రణభేరితో మా నిరసన తెలుపుతాం, మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా నిరసన తెలుపుతున్నామని ప్రధానంగా నిరుద్యోగులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు. చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని నిరుద్యోగులు ఏ విధంగా మోసం చేసింది? ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఈ ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసిన పరిస్థితి ఉంది, ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం రాసింది? ఏడాది తిరిగేలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ ప్రకటించి దానికి చట్టబద్ధత కలిగిస్తామని చెప్పేసి పెద్ద పెద్ద వాక్యాలు చేసింది. అందులో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పేసి సాక్షాత్తు అసెంబ్లీలోనే ప్రకటించారు బట్టి విక్రమార్క గారు. మరి అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ కే దిక్కులేదు. ఈ రోజు మీరు ఏ రకంగా మమ్మల్ని 7,000 ఇచ్చి మమ్మల్ని ఏ రకంగా మభ్యపెడదామని చూస్తా ఉన్నారు? 19,000 ఖాళీ ఉన్నాయని స్వయంగా డీజీపీ గారే చెప్పడం జరిగింది కదా. మళ్ళీ మిమ్మల్ని మీ ఆస్తులు అడుగుతున్నామా, మీ పదవులు అడుగుతున్నామా, ఏం అడుగుతున్నామని మీరు మా ఉద్యోగాలు ఇవ్వడానికి ఎందుకు వెనకాలకి పోతున్నారు? మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి. ఉద్యోగం అనేది మా హక్కు. తెలంగాణ తెచ్చుకుంది కూడా మా ఉద్యోగాల కోసమే. మీ పదవులు మీరు రాజకీయం చేసుకొని మీరు దోచుకోవడానికి కాదు. మా నిరుద్యోగులకి న్యాయం చేయాలి. మేము ఏం అడిగినాం? గొంతమ్మ కోరికలు ఏమున్నాయి ఇక్కడ? ఎస్ఐ ఏజ్ 38కి పెంచాలి అండ్ కానిస్టేబుల్ 36కి పెంచాలి. ఎందుకంటే ఏళ్ల తరబడి నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారన్న ఈ ఎగ్జామ్స్ కి. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మేము ఈ ఏజ్ పెంచుతాము, ఇన్ని వేల నోటిఫికేషన్లు ఇస్తాం, అన్ని వేలు ఇస్తామని చెప్పింది కదా. మళ్ళీ ఎక్కడ పోయినాయి ఆ నోటిఫికేషన్లు? ఏజ్ ఎందుకు పెంచుతలేరు? ఎవరైతే మీ పార్టీని భుజస్కంధాల మీద వేసుకొని గెలిపించడానికి ఊరూరు తిరిగి మీకు కాలు వేలు మొక్కి ఓట్లేపి అధికారంలోకి తీసుకొచ్చారు కదా, మళ్ళీ అట్లాంటి వాళ్ళకి మీరు ఏం న్యాయం చేస్తున్నారు ఈ రోజు అని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇది మీ కేవలం హెచ్చరిక కాదు, ఇది రేపటికి తిరుగుబాటు కూడా ఇక్కడ నుంచే మొదలవుతుంది. ఇదే ధర్నా చౌక్ నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాము. ఇదే నిరుద్యోగులు రేపు మిమ్మల్ని గ్రామాల తిరిగి వెంబడించి మళ్ళీ మిమ్మల్ని ఓటమి పాలు చేస్తారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు అన్నారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చాక ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడేమో మాట తెప్పారు, దాన్ని ఎట్లా చూడొచ్చు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, కనీసం ఒక 20,000 ఉద్యోగాలు కూడా వాళ్ళు ఇయ్యలేదు. ఇంకా ఏమని అడిగితే నిరుద్యోగులు వాళ్ళు ఇంట్ల నుంచి వచ్చి ఎన్నో సాక్రిఫైసెస్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ని అందరినీ బాధ పెట్టుకుంటా ఇక్కడ చదువుకుంటారు. వాళ్ళని ఉద్యోగాలు అడిగినందుకు ఎంట్రింగ్ మోసుకొని ఆగమని చెప్తా ఉన్నాడు ఈరోజు ముఖ్యమంత్రి. నీకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాకపోతే పదవుల నుంచి దిగిపో, లేకపోతే నువ్వే ఎంట్రింగ్ నాగు, నువ్వు ఎవడివయ్యా మమ్మల్ని ఎంట్రింగ్ నాగి సావమని చెప్పడానికే. ఆ రోజు ఉద్యోగం కోసం మేమే సావాలి, ఈ రోజు ఉద్యోగాల కోసం కూడా మేము సావాలనా? అట్లాంటి పరిస్థితి మాకు ఎందుకు? మేము మిమ్మల్ని చంపుతాం కానీ మేము సావము. మిత్రులారా, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇది కేవలం హెచ్చరిక కాదు, రేపటి తిరుగుబాటు. మేము ఎంట్రింగ్ తాగడానికి సిద్ధంగా లేము, నిన్ను గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సభ ద్వారా నేను రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి స్వయంగా అంటున్నారు 70,000 ఉద్యోగాలు భర్తీ చేశానంటున్నారు. మళ్ళీ 70,000 ఉద్యోగాలు భర్తీ చేశారా? 70,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు భర్తీ చేసినట్టు అయితే ఒక్కసారి శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఎవరికి ఇచ్చినావు 70,000 ఉద్యోగాలు? 70,000 ఉద్యోగాలు ఇస్తే ఈ రోజు మాకు ధర్నా చౌక్ లో ఏం పని అన్నా? ఏం పని? నిరుద్యోగులు చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ లో పార్ట్ అవ్వాలి, అంతేగాని ఈ రోడ్ల పండి కూర్చోవాల్సిన అవసరం మాకు లేదు. నువ్వు 70,000 ఇస్తే ఈ రోజు తెలంగాణలో ఈ పరిస్థితి మాకు రాదు. మేము చదువుకున్న వాళ్ళం, నీలాగా అడ్డదారిలో పోయి ఏదో మభ్యపెట్టి అధికారంలోకి రాలేదు కదా. నిరుద్యోగులు శాంతియుతంగా నిరసనలు జరుపుతారు, అక్రమ అరెస్టులు చేస్తారు, కేసులు పెడుతున్నారు, దీన్ని ఎట్లా చూస్తారు? ఆ రోజేమో రాహుల్ గాంధీ గారు స్వయంగా చిక్కట్పల్లి లైబ్రరీకి వచ్చిండు. ఈ రోజు రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారంటే మమ్మల్ని అందరినీ తీసుకొని లోపల పెడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు మా నియోజకవర్గం కూడా వచ్చిండు, ఆయన వస్తున్నారని చెప్పేసి నన్ను తీసుకొని లోపల పెట్టారు. ఎందుకు పెడుతున్నారు? మీరే కదా ఆ రోజు ఓట్ల కోసం వచ్చింది. ఈ రోజు ఉద్యోగాలు అడిగితే మమ్మల్ని స్టేషన్ లో పెట్టాలని ఏ రాజ్యాంగం చెప్తుంది? రాజ్యాంగంలో ఎక్కడన్నా రాసిందా? ఉద్యోగాలు అడిగితే మమ్మల్ని అరెస్ట్ చేయాలని
రైట్ టు ప్రొటెస్ట్ అనేది మా ఫండమెంటల్ రైట్ కదా, నిరసన తెలుపుకునే హక్కు మాకుంది. ఆ హక్కు ద్వారానే మేము ప్రభుత్వం మా సమస్యని పెడచవున పెడుతుంది కాబట్టి ఇట్లాంటి ధర్నాల ద్వారా, ఇట్లాంటి నిరసన ద్వారా మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం. అయినా కూడా ఇట్లనే ఒంటెత్తు పోకడాలకు పోతే ఇక మేము ఎట్లా బుద్ధి చెప్పాలో మాకు బాగా తెలుసు. అట్లనే ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఇక వచ్చేసారి రేవంత్ సర్కార్ ఖచ్చితంగా డిపాజిట్ కూడా గల్లంత అయిపోతుంది. మీరు చెప్పండి, రేవంత్ సర్కార్ ముందు హామీ ఇచ్చింది ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఇప్పుడు భర్తీ చేయట్లేదు, దీన్ని ఎట్లా చూస్తారు? గత 2 సంవత్సరాల నుంచి ఇవే విషయాలు చెప్పుకుంటా దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది. నిరుద్యోగులు 3 సంవత్సరాల నుంచి కూడా ఇదే రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేసి రాస్తారోకలు చేసి అన్ని విధాలుగా గవర్నమెంట్ ఒత్తిడి తీసుకొస్తే మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని కోరితే తప్ప మేము అంటే మీరు ఏ హామీల మీద గద్దెనెక్కి కూర్చున్నారో ఈ రోజు నిరుద్యోగుల అంశం మీదనే కదా మీరు గద్దెనెక్కి కూర్చుంది. ఆ రోజు మేమే కదా గ్రామీణ స్థాయికి వెళ్లి వాళ్ళ కాళ్ళు ఏళ్ళు మొక్కి మేము ఈ రోజు మిమ్మల్ని గద్దెనెక్కి కూర్చోబెట్టినాం. ఈ రోజు మీరు ఏం చేస్తున్నారో నిరుద్యోగులు కానీ కూడా ఈ సందర్భంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగుల మిత్రులకి అన్యాయం జరుగుతుంది తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి న్యాయపరమైన చర్యలు లేవు. నిరుద్యోగులకు ఈ రోజు 7,000 పోలీస్ నోటిఫికేషన్ ఇస్తే ఎన్నిసార్లు చదవాలి? 30 సంవత్సరాలు దాడుతున్నా ఎన్నిసార్లు కూర్చొని చదవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏంది నిరుద్యోగుల రణబేరి కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడి నుంచే మొదలవ్వబోతుంది. నువ్వు 19,000 ఉద్యోగాలు ఇవ్వని ఎడల, వాళ్ళు వయోపరిమితి పెన్షన్ ఎడల, ఇదే గ్రామీణ స్థాయిలో మేము ఏ విధంగా పోయినామో అదే గ్రామీణ స్థాయిలో నీ నిరుద్యోగులు ఇంకా 2 సంవత్సరాలు ఉంది కదా, 2 సంవత్సరాలు మేము గ్రామాల్లో తిరుగుతాం, ఇంకా రోడ్ల మీద ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేయం. నీ ఉద్యోగాలు ఎలా ఊడగొట్టాలో, నీ ఉద్యోగాలను ఏ విధంగా ఎసరబెట్టాలో, అదే విధంగా నిన్ను తుంగలో ఎట్లా తొక్కాలో నిరుద్యోగులను తొక్కుతున్నావు కదా. ఈ సందర్భంగా నువ్వు నిరుద్యోగులు ఉద్యోగాలకు ధర్నాలు ఎక్కితే నువ్వు వాళ్ళు ఉద్యోగాలు ఎక్కువై ధర్నాలు ఎక్కుతున్నారని చెప్తారు. ఇది కరెక్టా? ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఖబర్దార్, ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ నువ్వు చేసింది పొడిచింది ఏం లేదు. ఈ తెలంగాణలో నిరుద్యోగుల అంశం మీద నిరుద్యోగుల అంశాలని నువ్వు తుంగలో దొక్కుతున్నావు. నిరుద్యోగుల అంశం మీద గగదెక్కిన ఈ ప్రభుత్వము ఈ రోజు నిరుద్యోగులను రోడ్ల మీద కూర్చోబెట్టే పరిస్థితికి తీసుకొచ్చింది. అంటే వేలాది సంఖ్యలో ఇక్కడ ఉన్న లక్షల మంది నిరుద్యోగులు ఏమైపోవాలి? నువ్వు ఇచ్చే అరకొరక 7,000 జీతాలకు ఎన్నిసార్లు కూర్చొని చదవాలి? ఎన్నిసార్లు కూర్చొని చదవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా. వాళ్ళ తల్లి ఒక పుస్తకాలు తాడు పెట్టి ఈ రోజు లైబ్రరీలు ఎమ్మట సంవత్సరాలు తడబడి 3 సంవత్సరాల నుంచి కష్టపడుకుంటా ఇక్కడ చదువుతుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళ బాధను చూడండి. ఇప్పుడు 12 అవుతుంది, వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా ఇక్కడ ఇంతమంది కూర్చోవాల్సిన అవసరమేముంది? నువ్వు ఇవ్వాల్సిన హామీ ఏదో నెరవేరిస్తే ఈ ప్రభుత్వాన్ని మేము భుజస్కంధాల మీద ఎత్తుకొని మోస్తాం కదా, మా జెండాలు పట్టుకొని రేపు నేను గవర్నమెంట్ మీద గద్దె మీద కూర్చోబెడతాం కదా. నువ్వు చేసింది ఏంది? నిరుద్యోగులు తుంగలు దొక్కుతున్నావు. ఈ రోజు ఈ ఆవేదన, ఈ బాధ, నిరుద్యోగులు ఎంత ఆవేదన చెందుతున్నారు అనే అంశం మీద మీరు గుర్తుపెట్టుకోవాలి. వేల సంఖ్యలో జనాలు ఎందుకు వస్తారండి బయటికి? అంటే మాకు పని లేదా? మాకు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే అంత అవసరం ఏముంది? మేము బుక్కులు బట్టి చదువుకోవాల్సిన వయసులో రోడ్ల మీద ధర్నాలు చేసి మేము ఉద్యోగాలు సాధించుకోవాలా? అంటే మా హక్కు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ నిరుద్యోగులు ఎంతో మంది అమరులైరు. ఇప్పుడు మమ్మల్ని అట్లా అమరులుగా అంటున్నావా నీ ప్రభుత్వంలో? ఖబర్దార్, ఇప్పటికైనా చెప్తున్నాం. ఏ విధంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పావో, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చి చిక్కడపల్లి లైబ్రరీలో కూర్చొని ఏ విధంగా హామీలు ఇచ్చారో అదే విధంగా ఈ హామీలు నెరవేర్చకపోతే ఇదే నిరుద్యోగుల్ని కలిసి గ్రామీణ స్థాయిలో ఇంకా మేము ఇక్కడ ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగాల కోసం మీ ఉద్యోగాలను ఏ విధంగా పోగొట్టాలో ఆ ఉద్యమాలకి మేము పూనుకుంటాం. ఖబర్దార్, ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకో. గవర్నమెంట్ మీకు ఏ గవర్నమెంట్ లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో వాటిని పూర్తిగా భర్తీ చేయాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే నిరుద్యోగులు అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఏదైతే ఎన్నికలకు ముందు మమ్మల్ని ఏదో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మాకు పట్టించుకోవడం లేదు. మేము గత 2-3 ఏళ్లుగా మేము ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఒక్క ఉద్యోగం కూడా వేయడం లేదని ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఏదైతే పోలీస్ శాఖలో ముఖ్యంగా చూస్తే 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 5,000, 7,000 అంటూ టైంపాస్ చేస్తుంది తప్ప ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని ప్రధానంగా నిరుద్యోగులు అయితే ఆగ్రహం చేస్తున్నారు. మరి కాసేపట్లో ఇందిరాపార్క్ వేదికగా నిరుద్యోగ రణబేరి పెద్ద ఎత్తున జరిగింది. రణబేరికి పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలిచ్చి రేవంత్ రెడ్డి సర్కార్కు నిలదీయనున్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.